లైటర్లో పెట్టి పాకెట్లో దాయొచ్చు, కానీ నిజాన్ని లాకర్లో పెట్టి ఎంతో కాలం దాయలేం. అది ఎప్పటికైనా బయటపడుద్ది. అంజలి ఫ్రెండ్ నీ గురించి నాకు మొత్తం చెప్పింది. తలుపేస్తున్నావేంటి? సారీరా, ఈ నిజం ఎవ్వరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. ఏంట్రా, చంపేస్తావా ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రా. నేను చంపుతుంది నిన్ను కాదురా, నిజాన్ని. పొడవలేదా? పిచ్చనా సీనుగా, ప్రపంచంలో మధు అంటే నేను ఒక్కడేనారా? 1000 మంది ఉంటారు. అసలు అంజలి ఎవరు కూడా తెలియదు నాకు. ఆహా, మరి ఆ ఏడుస్తేళ్ళ అమ్మాయి ఎవరు? ఓహ్ అదా, కిరణ్మయ్, నా కొలీగు, నా టీమ్మేట్ వంశీగాడి గర్ల్ ఫ్రెండ్ రా. ప్రెగ్నెంట్ అయిందంట, ఆడితో మాట్లాడమని చెప్పడానికి వచ్చింది. ఆయన కడుపు చేస్తే నీతో ఎందుకు ఇదిగో వాడే, విను, చెప్పరా. సారీ రా మధు, కిరణ్ నాకంతా చెప్పి వి హావ్ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. నిజంగా? అవునరా, ఈ రోజు ఈవినింగ్ ఆర్ఎస్ సమాజ్ లో పెళ్లి. ఈవినింగ్ 6 o'clock కి తప్పకుండా రావాలి. ష్యూర్ రా. విన్నావుగా? అంటే నీకు అంజలి అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? అంజలి ఎవర్రా బాబు? అది కాదురా, అదే దయ్యం లేదు గియ్యం లేదు, మీ దిల్ రాజ్ బ్యాచ్. వీళ్ళు బ్యాగులతో పారిపోతుంటే నేనే డౌట్ వచ్చి లోపలేసా. మమ్మల్ని చాలా అవమానించాడు. ఈ విషయం దిల్ రాజు గారికి తెలిస్తే మామూలుగా. సారీ సార్, మా వాడికి నిజం తెలియక ఇలా చేశాడు. ఏంట్రా నిజం? ఈ ఇంట్లో దయ్యం ఉంది అంతే కదా? నీ పిచ్చ. మీ పిచ్చోడమేం కాదు. ఈ ఇంట్లో సూసైడ్ చేసుకున్న అమ్మాయి రోజు రాత్రిపూట వస్తుంది, మేము చూసాం. అవును సార్, మేము చూసాం. ఓకే ఓకే, ఇంట్లో దయ్యం ఉంది. ఇది దయ్యం కాదు, భ్రమన్ ప్రూవ్ చేస్తా. మీకు ఓకే కదా? ఆగండి, మా మావయ్య దగ్గరికి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఎవర్రా ఆయన? రాజ్, సైతాన్ రాజ్, సైకియాట్రిస్ట్. దూకుడు మీద ఉన్న దెయ్యాలకి, బలుపెక్కిన భూతాలకి. సింహ స్వప్నం మీ గురించి చాలా విన్నాను సార్. నా గురించి వింటానికి నేనేమన్నా చార్మినార్ గోల్కొండనా? బ్లడ్ ఇచ్చి వచ్చావా? సార్ ఏమే బ్లడ్ ఇవ్వలేదా వీడు? చెయ్యవు. శని 3వ దశలో ఉందంట సార్, బాత్రూమ్ లో. అయినా మీరు చూసేది ఆస్ట్రాలజీయా సైకాలజీయా? ఏంటి కౌంటరా? క్వశ్చన్ నేనే వేయాలరా, నువ్వు కాదు. సారీ సార్, ఇదిగో చెయ్యి. ఏమే బ్లడ్ తీసుకోలేదా వీడి దగ్గర? నువ్వు సారీ సార్, ఇస్తున్నా. ఎక్కడ పెట్టు, బకెట్ పెట్టరా. తాడి పెరిగినట్టు ఎక్కడ? ఏంటి సార్ వెతుకుతున్నారు? నేను చూసుకుంటా, నీకెందుకు? దీనికోసం వీళ్ళలా పెట్టు, వీళ్ళలాగే వచ్చు. కదలొద్దు, కదలొద్దు. పెట్టు, పెట్టు. వెరీ గుడ్. చాలు సార్, బకెట్ నిండిపోయింది. బ్లడ్ బ్యాంక్ లో డిపాజిట్ చేయమంటారా సార్? బ్లడ్ మీ నా బ్యాంకులో డిపాజిట్ చేయి. ఓకే సార్. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏం లేదు సార్, వారం రోజుల నుంచి మా ఇల్లు అనుకుని పక్కడికి వెళ్ళిపోతున్నాను సార్. ఓహో, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్న ఆటోమేటిక్ గా అదేంటికి వెళ్ళిపోతున్నాను సార్. అదేంటో ఐ కెనాట్ అండర్స్టాండ్ దట్ సార్. ఓహో, ఓ పని చేయి, ఓ వారం రోజులు పక్కింట్లో పడుకో. నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్ గా మీ ఇంటికి వెళ్ళిపోతావు. సూపర్ ఐడియా సార్. దీనికి బ్లడ్ ఎందుకు తీసుకున్నారు సార్? ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ప్రశ్నలు వేయకూడదు, పేమెంట్ చేసి వెళ్ళిపోవడమే. గెట్ అవుట్. నెక్స్ట్. రండ్రా. ఏంట్రా మధు, ఏంటి అర్జెంట్ గా ఫోన్ చేసావు? వీళ్ళ గురించి మావయ్య నేను చెప్పింది. బాడీలు బాగానే పెంచారు, బ్లడ్ ఇచ్చారా? మావయ్య నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఓహో, మీ ఫ్రెండ్సా? మాకు ఇది ఒక బొక్క. సరే, ఏంట్రా దెయ్యాన్ని చూస్తున్నారా? అవును సార్, చూస్తాం సార్. అది మామూలు దెయ్యం కదా సార్, ఫుడ్ దెయ్యం. మేము తెచ్చిన ఫుడ్ మొత్తం తినేస్తుంది సార్. మళ్ళీ 11 గంటలకు బెల్లు కొట్టి నా చేతితో కాఫీ పెట్టించుకొని మరీ తాగుతుంది సార్. కాఫీ. ఓ బ్లడ్ తాగే భూతమైన, ఫుడ్ తినే దెయ్యమైన ఈ సైతాన్ రాజు ఎంటర్ అయితే ఎగ్జిట్. వీళ్ళ చేత దెయ్యం లేదని చెప్పించాలి, అంతే కదా నీకు కావాల్సింది. నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి. ఓకే. ఈ స్పెషలిస్ట్ ఏరా, దెయ్యాన్ని చూసారా మీరు? ముగ్గురు క్లియర్ గా, డీటెయిల్డ్ గా. అది కదలటం, ఫుడ్ తింటాం. అవునండి. దెయ్యాన్ని చూసారుగా? దెయ్యాన్ని చూశానంటావు? అవును సార్. ఉందంటావు? ఉంది సార్.
కూరలు ఇలా ఉంటాయా? అలా ఉండదు సార్, ఆ. మామూలుగా ఉంటుంది సార్. ఉందంటావు. ఉంది. దెయ్యాన్ని చూసావా? చూసావరా నువ్వు? దెయ్యాన్ని చూసావా? దెయ్యాన్ని చూసావరా? చెప్పరా? దెయ్యాన్ని చూసావరా నువ్వు? ఎలా? ఉందిరా? లేదు సార్. ఆ, ఇప్పుడు చెప్పు, దెయ్యం ఉందా? ఎరా, ట్రీట్మెంట్ ఎలా ఉంది చూసావా? మీ ఫ్రెండ్ ఎంత డీటెయిల్డ్ గా చెప్పాడు. దెయ్యం ఉందంటావు. బెడ్రూమ్ అంటే ఏంటి సార్? ఏంటది? బాత్రూమా? యాపిల్స్ కాయాలో బాత్రూమ్ చెప్పు, ఉందా? లేదు సార్. లేదు సార్, లేదు సార్. నీ సంగతి ఏంట్రా? ఇది చాలా అన్యాయం సార్. అదే దెయ్యం లేదన్న విషయం ఏదో కన్విన్స్ చేసి చెప్పిస్తారనుకున్నాం కానీ ఇలా కొట్టి చెప్పిస్తారనుకోలేదు సార్. ఓహో, అలా అనుకున్నావా? కన్విన్స్ చేసి చెప్పిస్తాను అనుకున్నావా? చూడరా మీ మావయ్య గొడ్డును బాదినట్టు బాది మా చేత దెయ్యం లేదని చెప్పిస్తున్నాడు. ఇది అన్యాయం కాదు. ఏం మావే నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా వీళ్ళని అందరిలాగే ట్రీట్ చేస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను జ్యోతిని పెళ్లి చేసుకోను. అల్లుడు కోపడగలడు. వైద్యం అన్న తర్వాత అప్పుడప్పుడు కొంచెం వైల్డ్ గా ఉండాలి. మామూలు వైల్డ్ కాదు, కొట్టి పేగ పిసిగేశాడు. ఇదేంటంటే కొరికినట్టు కొరికంట సలుపు వచ్చేస్తుంది. రే, నేను కొట్టింది కొరికింది మిమ్మల్ని కాదురా, మీలో ఉన్న దెయ్యాన్ని. దెయ్యం మాలో ఎక్కడుందండి? ఫ్లాట్ లో ఉంది. చెప్తే మీరు నమ్మరు. ఓకే, అర్థమైంది. అయితే స్వయంగా నేనే మీ ఫ్లాట్స్కి వస్తాను. పదండి. గగనపు వీధి వీడి వలస వెండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. ఈ అమ్మాయినా దెయ్యమై వచ్చి రోజు మిమ్మల్ని భయపెట్టేది? అవును సార్. ఓకే, ఓ పని చేయండి. ఈ అమ్మాయిని నేను పెట్టే హింస మీరు చూసి తట్టుకోలేరురా. హార్ట్ లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది కదా, లబ్ దగ్గర ఆగిపోతుంది. మీరు కొంచెంసేపు బయట వెయిట్ చేయండి. దీని అంతు నేను చూశాక మిస్డ్ కాలిస్తా, అప్పుడు రండి. ఓకే మావయ్య. కొంచెం జాగ్రత్త సార్. జాగ్రత్త? నాకు జాగ్రత్తలు చెప్తున్నావా? నీకెందుకే? రేయ్, నేను కళ్ళెర చేశారంటే దెయ్యాలకే జ్వరం వస్తుందిరా. Get out! Useless fellows. జాగ్రత్త. రా, నీకోసమే నేను బిర్యానీ వెయిటింగే. రావే రావే. ఏంటే చీకటిని చూసి భయపడతాను అనుకున్నావా? నాకు అలాంటి భయాలే లేవు. కావాలంటే చిన్నపిల్లలు తెచ్చుకుని వాళ్ళని భయపెట్టుకో. ఏయ్, మర్యాదగా చెప్పు, ఈ సైతాన్ రాజు సహనాన్ని పరీక్షించొద్దు. ఐ డోంట్ టాక్. వచ్చేసావా? తీసుకో తీసుకో తీసుకో. ఇది ప్యారడైజ్ బిర్యానీ, చాలా టేస్ట్ గా ఉంటది. తిను. అంటే ఎక్కువ తినొద్దు, కొలెస్ట్రాల్. హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి మీరు ఎక్కడ పోతారు? మీరు ఆల్రెడీ పోయినోళ్లే కదా, మీకు హార్ట్లు ఎక్కడ ఉంటాయి? తిను, బాగా తిను. అయిపోయి మళ్ళీ వచ్చేస్తుందండి. ఇంకో ముక్క తీసుకో, తిను. రైతా కూడా వేసుకోపోయావా? రైతా వేసుకొని తింటే చాలా బాగుంటది. రైస్ లో కలుపుకొని తిను. నువ్వు అనుకుంటున్నావేమో నాకు వెనక ముందు ఎవరు లేరని. నేను ఈ మధ్య జనసేనలో జాయిన్ అయ్యాను తెలుసా? వెళ్ళిపోయిందా? వీళ్ళు ఎక్కడ తెచ్చారో ఏంటో. ఈ దెయ్యాలు సామాన్యమనే కాదు. అయినా వాడితో మనకు ఛాలెంజ్ ఎందుకు? వెళ్ళిపోతే బెటర్. హాయ్. వచ్చేసావా? 11 అయింది కదా. నేను వస్తానని మీకు ముందే తెలుసా? ఆ, ఆ, ఆ. ఇంతకీ మీరెవరు?
చాలా క్యూట్ గా ఉన్నారు. క్యూటా? ఇంకా నేను స్వీట్ అని చప్పరించలేదు. నేను మధు వాళ్ళ మావయ్యనమ్మా. వాళ్ళంతా బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారా? అదే నిన్ను లోపలికి తీసుకెళ్ళి వెయిట్ చేయమన్నారు. ఓ పదండి. రామ్మా, కుడికాలు పెట్టరామ్మా. కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టండి అంకుల్. ఏంటి మీకు కూడా తలనొప్పిగా ఉంటుందా? ఏంటి అంకుల్? ఏం లేదమ్మా.